దయచేసి మీరందరూ ఈ ఛానల్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇది చూస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మన మతం మనం ఆచరిద్దాం, మనం ఎవరినో ఇమిటేట్ చేయొద్దు, మన మతం మనం ఆచరిద్దాం. మన మత ప్రకారం అల్లా యెహోవా ఇద్దరు కూడా మనకున్న 3,000,000 దేవతల్లో 3,2,00,000 అనుకోండి, వాళ్ళు ఒప్పుకోవచ్చు, మనం ఒప్పుకుంటాం. నేను చాలాసార్లు చెప్పాను, నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు, జీసస్ క్రైస్టే దేవుడు. అది నా లెక్క. నేను జీసస్ క్రైస్ట్నే దేవుడు అనుకుంటాను. ఆయన చదివిన ఆచరించండి. పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద నాకు బాగా నచ్చిన మెసేజ్, ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇది ఎన్నో చూశాను నేను. ఎంతోమంది ఈగోయిస్టిక్గా ఫీల్ అయ్యే వాళ్ళు పతనం అయిపోవడం చూశాను. ఎంతోమంది అణుకుగా ఉన్నవాళ్ళు ఎక్కడో పైకి రావడం చూశాను. ఎక్కడో చెప్పకల్లా మీరు కూడా చాలామందిని చూసుంటారు. బైబిల్ ఇందులో ఇది ఫాలో, ఇది మంచిది అనుకుందామా చెడ్డది అనుకుందాం, అది క్రిస్టియన్ చెప్పాడు కాబట్టి చచ్చా అలాంటివన్నీ తప్పండి, వాళ్ళు ఇలాగే చెప్తారు. ఎక్కడ మంచి ఉన్నా అది గ్రహించండి.